అందరికీ నమస్కారము. జపమాలల గురించి తెలుసుకుందాం. జపమాలలు ఉపయోగము ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాధనల్లో ఒకటి. భక్తిపరంగా దీనికి చాలా విశిష్టత ఉన్నది. శాస్త్రీయంగా చూసుకుంటే ఈ జపమాలలు మన మనసు, శరీరంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. జపమాలల్లో చాలా రకాలు ఉంటాయి. వాటి వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మాలను వేళ్ల మధ్యలో నుంచి జరుపుతూ మంత్రజపం చేయటం వల్ల శరీరంలోని కొన్ని నాడీ కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. వేళ్ల చివర ఉన్న మెరిడియన్ పాయింట్స్ చైతన్యవంతమవుతాయి. ఈ మెరిడియన్ పాయింట్స్ నాడీ మండలంలో అనుసంధానమై మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడుని శాంతించేందుకు సహాయపడుతుంది. జపం చేస్తూ మాల పట్టుకోవటం ధ్యానం చేయటానికి తోడ్పడుతుంది. జపం వల్ల వృధా ఆలోచనలు తగ్గుతాయి. మనసు ఒక దిశలో నిలకడగా ఉండేలా చేస్తూ ధ్యాన స్థితికి తీసుకువస్తుంది. దీనివల్ల హార్ట్ రేటు, రక్తపోటు తగ్గించేందుకు సహాయపడుతుంది. మాలను చేతిలో తిరగేస్తూ మంత్రాన్ని జపించటం వల్ల శరీరంలో స్పందనలు పెరుగుతాయి. ఇది మన శరీరంలోని చక్రాలను సమతుల్యం చేయటంలో సహాయపడతాయి. మాలల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటి వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తులసిమాల న్యాచురల్ యాంటీబయాటిక్. ఇది గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాని తొలగించుటకు సహాయపడుతుంది. రుద్రాక్షలు శక్తివంతమైన అయస్కాంత గుణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించి శరీర ఉష్ణోగ్రతను సరిగ్గా ఉంచుతాయి. ఏకముఖి, పంచముఖి ఇలా ఎన్నో ముఖాల రుద్రాక్షమాలలు లభిస్తాయి. స్ఫటికమాల శరీరాన్ని చల్లగా ఉంచి శక్తి కలిగి ఉంటుంది. శాండిల్వుడ్ పరమశాంతిని, మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఇది మంచి సువాసన కలిగి ఉండి ధ్యానం సవ్యంగా సాగడానికి ఉపయోగపడుతుంది. నవరత్న జపమాల 9 రకాల రత్నాలతో తయారు చేస్తారు. నవగ్రహ దోషాలను తగ్గించటానికి ఉపయోగిస్తారు. ఇలా ఒక్కొక్క రకమైన మాల ఒక్కొక్క దేవుడి జపం చేసుకోవటానికి వాడతారు. శివుడి మంత్రాలు చదివేటప్పుడు రుద్రాక్షమాల, విష్ణు మంత్రాలు చదివేటప్పుడు తులసిమాల, హనుమాన్ లక్ష్మీ మంత్రాలు చదివేటప్పుడు పగడాల మాల, గణేష్ మంత్రాలు చదివేటప్పుడు శాండిల్వుడ్ మాల ఇలా ఉపయోగిస్తారు. ఇంకా ముత్యాల జపమాల, కర్పూరపు జపమాల కూడా ఉంటాయి. ప్రతి జపమాలకు దాని యొక్క ప్రత్యేకత, లక్షణాలు ఉంటాయి. వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లు వాటిని ఎంచుకొని లేదా గురువు ద్వారా తెలుసుకొని మంత్రజపం చేయడం ఉత్తమం. ఓం తస్సత్.